मैं अनुरोध करती हूँ श्री रसिक पीठाधीश्वर महंत जन्मेजय शरण महाराज, राष्ट्रीय महामंत्री संत महासमाज, राष्ट्रीय महामंत्री भारत साधु समाज, जो अयोध्या धाम से श्री राम जन्मभूमि से हमारे बीच में पहुंचे हैं, उनका बहुत बहुत सत्कार है और उनसे नम्र अनुरोध है कि अपने अनमोल रतन, अनुभव के रतन हमारे बीच में रखेंगे। ओम शांति, ओम शांति, ओम शांति। जय सिया राम, जय सिया राम, जय सिया రామ్. ఈనాటి ఈ సభ చాలా అనుపమానమైన సభ, సారగర్భిత సభ. ఈ సభలో వేదికపై ఉన్న మహామండలేశ్వరులు, ధర్మాచార్యులు, జగద్గురువులు, మానస మనీషులు, ఆధ్యాత్మిక మునీషులు, గీతా మునీషులు అందరికీ సహృద్భావమును తెలియజేస్తూ, నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి మూర్తి రూపమును ఇచ్చినటువంటి నిర్వాహకులకు, గౌరవనీయులైన బృజ్మోహన్ అన్నయ్య గారికి, ఉషా దీదీ మరియు ఆశా దీదీ గారికి నా అభివాదములు. వీరు మనందరినీ ఇక్కడి వరకు తీసుకువచ్చారు. వీరు ఎల్లప్పుడూ ప్రార్థనలో మునిగి ఉంటారు. శ్రీ ముఖేష్ సోదరుడు అయోధ్య నుండి గౌరవనీయులైన సంత్ మహంత్ మహామండలేశ్వరులు బీకే సోదరులు, సోదరీమణులు, శ్రోత బంధువులారా, ఒక మహాపురుషుడు, ఒక మహామనిషి, జనులందరితో కణకణంలో ప్రేమను స్థాపించిన లేఖరాజ్ మహారాజుగారి కారణంగా ఈరోజు మనందరి జీవితం యోగ్యంగా అయింది. లేఖరాజ్ పేరుతో ఈ ధరణిపై అవతరించి కేవలం భారతదేశంలోనే కాక 140 దేశాలలో ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ సంస్థ యొక్క ధర్మ జెండా ఎగురుతుంది. శివబాబా పేరుమీద, బ్రహ్మబాబా పేరుమీద, లేక మన లేఖరాజ్ పేరుమీద ఈరోజు 140 దేశాలలో ఈ సంస్థకు వెళ్లేవారిలో ఇక్కడ కొందరు ఉన్నారు. బృజ్మోహన్ అన్నయ్య వంటివారు, ఉషా దీదీ వంటివారు, ఆశా దీదీ వంటివారు. అక్కడి సేవా కేంద్రాల సహాయంతో వీరు ఈ దేశాలలో సేవ చేసి ఉండవచ్చు. కాని 140 దేశాలలో వెళ్లేవారు చాలా తక్కువ మందే ఉన్నారు. ఇన్ని దేశాలలో ఇక్కడి ధర్మధ్వజము, ప్రజాపిత బ్రహ్మకుమారీస్ సంస్థ యొక్క జెండా ఎగురుతుంది. ముఖ్య సేవా కేంద్రము నుండి విభిన్న సెంటర్లకు వెళ్లే అవకాశం నాకు లభించింది. నన్ను ముఖేష్ అన్నయ్య అయోధ్య నుండి తీసుకువచ్చారు. వారు మాత్రం సాక్షిగా ఉంటారు. కాలేజీలు, విశ్వవిద్యాలయాలు అనేకం ఉన్నాయి. అక్కడ కేవలం తినడానికి, తినిపించడానికి అవసరమైన ఉద్యోగ ఉపార్జన, ధన సంపాదన, వనరుల ఉపార్జన కోసం అవసరమైతే విధానాలనే ప్రేరేపించడం జరుగుతుంది. కాని పూర్తి విశ్వంలో ఒక్క ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మాత్రమే కేవలం జీవాన్ని, పృథ్వీని ప్రేమిస్తూ ఈశ్వరుడి సన్నిధికి చేర్చే విశ్వవిద్యాలయము. ఇది భగవంతుడితో మనల్ని కల్పిస్తుంది, శివునితో కల్పిస్తుంది, బ్రహ్మతో కల్పిస్తుంది, ఈశ్వరుడితో కల్పిస్తుంది. మనమంతా ఈశ్వరుడిని కలుసుకోవాలన్న రేసులో ఉన్నాం. కాని బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మాత్రమే అందరినీ ఈశ్వరునితో కల్పిస్తున్నారు. ఇక్కడ కూర్చున్న సోదర సోదరీమణులందరూ సాధన, ఉపాసన, ఆరాధన, ఏకాసనకు చివరి మెట్టు అయిన ఈశ్వర మిలనాన్ని చేసుకుంటున్నారు. మనమందరం వీరిని కలుసుకున్నాం. సాధువుల దర్శనం జరిగింది. ఇటువంటి దుర్లభ దర్శనం కేవలం కుంభమేళాలోనే సాధ్యపడుతుంది. కాని మహాకుంభం యొక్క శుభారంభంలో ఇక్కడి నుండే ఈశ్వరీయ ప్రజాపిత బ్రహ్మకుమారీస్ సెంటర్ నుండే కుంభం ప్రారంభమైంది. శ్రీగణేష్ జరిగింది. ఇంతమంది ధర్మాచార్యుల దర్శనం ఒకే చోట లభించింది. ఇది కుంభమేళాగానే అనిపిస్తుంది. ఇక్కడే తీర్థరాజ ప్రయాగలో గంగా, యమున మహారాజులు ఉన్నారు. గంగా, యమున, గీత, గాయత్రి అందరూ ఇక్కడే విరాజితమై ఉన్నారు. వీరిని కలుసుకుని మనం కుంభం వరకు చేరుకుంటాం, అయోధ్యకు చేరుకుంటాం. మరొక విషయాన్ని విన్నవించుకుని ముగిస్తాను. బృజ్మోహన్ అన్నయ్యగారు చాలా పెద్దవారు. ఉషా దీదీ, ఆశా దీదీ చాలా పాతవారు.
ఇటువంటి పెద్ద సేవా కేంద్రం అయోధ్యలో శ్రీరాముని వద్ద కూడా ఉండాలి. ఈ విషయం యొక్క బాధ్యత బృజ్మోహన్ అన్నయ్య, ఉషాదీది, ఆశాదీది గారిదే. ఇటువంటి సభలు, ఇటువంటి సంస్థ, ఇటువంటి ధర్మ జెండా అయోధ్య పావనభూమిలో కూడా ఉండాలి. దీని గురించి ఆలోచించండి. మన ముఖేష్ అన్నయ్య అయితే దీని గురించి అక్కడ నాతో చాలాసార్లు చర్చించారు. అక్కడ కూడా ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క పతాకం ఎగరాలి అని మేము ప్రయత్నిస్తున్నాము. ఈ పతాకం ఈశ్వరుడి నుండి దూరమైన జీవిని ఈశ్వరుడి చెంతకు చేరుస్తుంది. ఇటువంటి విధానాలతో ఉన్న ఈ సంస్థ అనేక స్థానాలలో ఉండాలి. ప్రత్యేకంగా ధార్మిక స్థానాలలో ఉండాలి. మీ అందరూ మంగళమయంగా ఉండాలని కాంక్షిస్తూ అయోధ్యకు రండి, కుంభమేళాకు వెళ్ళండి. కుంభమేళాలో అయితే బ్రహ్మకుమారీస్ సంస్థ వారు చాలా పెద్ద క్యాంపు ఏర్పాటు చేస్తారు. అక్కడకు మీరందరూ రండి. మంగళ కామనాలతో చాలా చాలా ధన్యవాదాలు, శుభకామనలు. జై సియారాం, జై సియారాం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.